రైట్. ఇక పదవుల పందేరంలో కాంగ్రెస్, ఇటు పసుపు బోర్డు జోష్లో బీజేపీ, కేసుల చిక్కుల్లో బీఆర్ఎస్. ఈ రకంగా ఉంది తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం. దీనిపైనే డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పైడి రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే. నమస్కారం అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే. అలాగే మనతో ఫోన్ ఇన్లో జాయిన్ అయ్యారు దేవి ప్రసాద్ గారు, బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత. నమస్కారం అండి దేవి ప్రసాద్ గారు. దేవి ప్రసాద్ గారు. నమస్తే రోజా గారు. యా, సో ముందుగా రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు, మొత్తానికి బీజేపీ నేతలంతా కూడా చాలా జోష్లో ఉన్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో పై చేయి మీదే అని మీరు అంటున్నారు. లేదు లేదు, మా లేఖతోనే కేంద్రం దిగొచ్చింది అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఎవరిది మరి క్రెడిట్, ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలనేది అది ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ప్రజలు నిర్ణయిస్తారు కూడా. మళ్ళీ జైత్యాల నుంచి బోధన వరకు నిజామాబాద్ జిల్లా, జైత్యాల జిల్లాలో నిర్ణయించారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈ పసుపు బోర్డు మీదనే 2 ఎన్నికలు జరిగాయి. పసుపు బోర్డు మీద 2 ఎన్నికలు జరిగినాయి. రెండోది గౌరవనీయ తుమ్మల నాగేశ్వరరావు మంచి అభిమానము. ఫస్ట్ ఆ పెద్ద ఆయనకు డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్ బిల్డింగ్ ఎక్కడ ఉంటుందో అడుగుమానండి. డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్ అంటే వాణిజ్య భవనం అంటారు, అది ఎక్కడ ఉంటుంది అడుగుమని చెప్పండి. లెటర్లు రాస్తే ముందైతే ఏదో కాంగ్రెస్ లో మేనిఫెస్టో పెట్టారు. గల్ఫ్ బోర్డు అయితే ముందు ప్రకటించమనండి. సంవత్సరం అయింది, ఈ పదవులు పంపేరకు సరిపోతుంది, పరిపాలన పక్కదోవ పట్టింది. ముందు ఏదైతే తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఏదైతే ప్రమాణం చేశారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, గల్ఫ్ బోర్డు అయితే ముందు ప్రకటించమనండి. ఇలా చేతిలో ఉన్నది. పుట్టుకి ఎగలేనమ్మ ఎక్కడికి ఎగినట్లు ఇక్కడ ఇది ఒకటేనండి. ఈ బోర్డే కాదు, ఇంకా 100 బోర్డులు తీసుకొస్తాం తెలంగాణ గురించి. ఇది భారతీయ జనతా పార్టీ 145 కోట్ల ప్రజానీకం ఉన్న ఈ భారతదేశాన్ని వెళ్తున్నాం. 19 రాష్ట్రాలను పరిపాలిస్తున్నాం. ఇదెంత అండి, 3 స్టేట్లలో తుమ్మితో ఊడిపోయి 3 స్టేట్లు. కాబట్టి ఒక గౌరవించాలి కానీ అట్లా మాట్లాడకూడదు. ఓకే, లెటర్ రాసిండొచ్చు కానీ మీద ఇది నవ్వుతున్నారు. నిజామాబాద్ ప్రజలు, జగిత్యాల జిల్లా ప్రజలు నవ్వుతున్నారు. ఓకే, దాని లెటర్లలో కూడా కొద్దిగా ఉంది. మేము కూడా చెప్పాం, ప్రతిరోజు పోరాడాం. వాళ్ళు ఎన్నోసార్లు మమ్మల్ని ఎగతాళి చేశారు, ఎన్నోసార్లు అవమానించారు. ఏమైంది మీ పసుపు బోర్డు, రకరకాల పబ్లిసిటీ చేశారు, పోస్టర్లు అంటించారు, అన్ని విమర్శలు స్వీకరించారు. ఎందుకంటే వీళ్ళు పసుపు బోర్డు అంటే ఏదో పక్కన ఉన్న కొడంగల్ బోర్డు అనుకున్నారు. ఇది 750 జిల్లాలకు భారతదేశానికి బోర్డు అండి. ఇది సుమారు 3 లక్షల హెక్టార్ల 3 లక్షల హెక్టార్ల పసుపు ఒక నిజామాబాద్ జిల్లాకే కాదు. ఇది సుమారు 11 లక్షల టన్నుల పసుపు గురించి ఒక పెద్ద స్టడీ చేసి, వీళ్ళు కాకుండా అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి బతిమలాడి భారత ప్రధానమంత్రితో నిజామాబాద్ గడ్డ మీద మాటిప్పించాం. భారత ప్రధానమంత్రి మాటిచ్చిన తర్వాత నిరంతరం ప్రతిరోజు ప్రయత్నం చేశాం. మా ధర్మపుర అరవింద్ గారు ఇది ఏ ప్రజలనే చెప్తారు. ఓకే, దాంట్లో కాంగ్రెస్ అనేది లెటర్ రాసిండొచ్చు. ఓకే, తుమ్మల నాగేశ్వరరావు రాసిందా తప్పట్లేదు, కానీ మేము రాస్తేనే వచ్చింది అనేది అస్పృశ్వాదం. అది ఒక నవ్వులాట. కాబట్టి దాన్ని ఇంకేదైనా మీరు రాయడానికి లెటర్ రాయండి. అవన్నిటికన్నా ముందు మీ చేతిలో ఉన్న గల్ఫ్ బోర్డు డిక్లేర్ చేయండి. మా ఉత్తర తెలంగాణ అంటే అవమానం. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, దక్షిణ తెలంగాణ మంత్రులకు, తుమ్మల నాగేశ్వరరావుకు, ఈ బట్టి విక్రమార్కకు, ఈ నల్గొండ మంత్రులకు మా ఉత్తర తెలంగాణ పానాలు అవసరం లేదు, మా రైతులు అవసరం లేదు, మా ప్రజలు అవసరం లేదు. నేను చెప్తున్నాను, గల్ఫ్ బోర్డు ఏమైంది అడగని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పేజీలు ఏమైంది? గల్ఫ్ బోర్డు ఎటు తప్పిపోయింది? మీ చేతిలో ఉన్న బోర్డు ఎత్తి పెట్టండి. ఎందుకు ఉత్తర తెలంగాణ మంత్రి పదవులు ఇయ్యరు? ఉత్తర తెలంగాణ నిధులు ఇవ్వరు, ఉత్తర తెలంగాణకు ఏమి ఇవ్వరు? ఉట్టి చేతులతో ఉత్తర తెలంగాణ ఎన్ని రోజులు ఈ రకంగా మీరు పక్షపాతం చూపించి దక్షిణ తెలంగాణ దోసుకుపోతాడు? దొరికినోడు దొరికినట్లు దోసుకుంటందుక మేము పన్నులు కడతలేవా? 1,38,000 కోట్లలో మా అప్పులు లేవా? 2,40,000 కోట్ల మా ఆదాయంలో మా వాటా లేదా? చివరికి అంటే మాకు సంబంధం లేకుండా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా, కనీసం మంత్రి పదవులలో కూడా మాకు స్థానం లేదండి మా జిల్లాలకు. ఓకే, కాంగ్రెస్ మిత్రులైనా సరే ఎవరో ఒకరు మా జిల్లాల తరఫున పోరాడాలి కదా. మీరే పంచుకుంటారా? మొత్తము మీరే తీసుకెళ్తారా? 3 జిల్లాలకు 30 జిల్లాలని ఎండగట్టి 3 జిల్లాలకు తీసుకెళ్తారా? ఈ రోజు చెప్పారు 4,350 కోట్లు కొడంగల్ నారాయణపేటకు సిడబ్ల్యూసి ఆబ్జెక్షన్ చేసింది. 4,350 కోట్లు, 43 కోట్లు ఇవ్వండి ఆర్మూర్కు, 43 కోట్లు ఇవ్వండి రూరల్ కు. మేమేమంటున్నాం, మొత్తం